హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అనుష ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా పుదీనా ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక కప్పు పుదీనా తీసుకున్నాను, 2 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. మనం తినేంత కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకోండి. ఈ ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనాకు మనకి హెల్త్కి చాలా మంచిది. మనం విడిగా అయితే బిర్యానీలో అలా తీసుకుంటాం, అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చక్కగా మిక్స్ చేసుకున్నాం. ప్యాన్ బాగా వీటెక్కాలి. మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలన్నమాట ఆమ్లెట్ని, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. పుదీనాకు ఆనియన్స్ మనకు మంచిగా ఉడకవు అన్నమాట. మూత పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని అలా ఉంచేయండి. తర్వాత చూసారా ఎంత చక్కగా ఉడికిందో. నెక్స్ట్ మనం రెండో వైపు తిప్పుకుందాం. ఓకే, చాలా నీట్గా వచ్చింది కదా. ఇది ఫ్రెండ్స్, పుదీనా ఆనియన్స్ ఆమ్లెట్ ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ఇది షుగర్ పేషెంట్ వాళ్ళకి, వెయిట్ లెస్ అయ్యే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంతే ఫ్రెండ్స్, టేస్టీ పుదీనా